భారత్లో మొబైల్ పెనెట్రేషన్ పెరుగుతున్న కొద్దీ, అదేవిధంగా ఇంటర్నెట్ పెనెట్రేషన్ పెరుగుతున్న కొద్దీ యాప్స్ బేస్డ్ బిజినెస్ కావచ్చు, యాప్స్ బేస్డ్ ప్రచారం కావచ్చు, యాప్స్ బేస్డ్ ప్రొడక్టివిటీ పెంచుకునే ప్రయత్నాలు కావచ్చు బాగా జరుగుతున్నాయి. అయితే మానవ జీవితంలో యాప్స్ ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి, రానున్న రోజుల్లో యాప్స్ ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ మనం సమాజంలో చూడబోతున్నాం, వీటిని ఉపయోగించుకోవడంలో ఎటువంటి మెలకువలు మనం తీసుకోవాలి అనే అంశాలను వివరించడానికి హైదరాబాద్ బేస్డ్గా మన తెలుగు తేజం, మన తెలుగు వ్యక్తి ఎంటచ్ పేరుతో ఒక కంపెనీని స్థాపించి ఇప్పటికే 180కి పైగా అప్లికేషన్లు క్రియేట్ చేశారు. వెంకీ మనతో ఉన్నారు. ఆయన అడిగి తన కంపెనీ యొక్క ప్రస్థానం గురించి, అదేవిధంగా యాప్స్ భవిష్యత్తులో ఏ రకంగా విప్లవాన్ని సృష్టించే అంశాల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు వెంకీ. గతంలో వెబ్సైట్ బేస్డ్గా చాలా వ్యాపారాలు వచ్చాయి. ఈవెన్ బ్యాంకింగ్ కావచ్చు, ఈ కామర్స్ సైట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, న్యూస్ కావచ్చు. రైట్ నౌ అందరూ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ క్రియేట్ చేసి తద్వారా చేయాలని చెప్పేసి నెక్స్ట్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్ వస్తుంది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? జనరల్గా వెబ్సైట్ అంటే మనకి ఎవరైనా అంటే మీకు ఒక వెబ్సైట్లో ద కంటెంట్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. బట్ అప్లికేషన్ అనేది వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ లైక్ స్మార్ట్ ఫోన్. మన స్మార్ట్ ఫోన్ అనేది కంటిన్యూస్గా యూజర్ అనేది వాడు మొత్తం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఆల్మోస్ట్ చేతిలోనే వాడతారు. ఒకసారి అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసి వాడుతున్నారని మొదలెట్టేసరికి తర్వాత నుంచి కూడా అప్లికేషన్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ కంటిన్యూస్గా కంపెనీ ఆ యూజర్తో టచ్లో ఉండొచ్చు. వేరే వెబ్సైట్ అయితే ఒకసారి వెబ్సైట్ యూజ్ చేసే తర్వాత వెళ్ళిపోతారు. వెబ్సైట్ కన్నా యాప్స్ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా ఎక్కువ కానున్నాయి? ఇది మానవ జీవితంలో ప్రొడక్టివిటీ పెంచడానికి కానీ రానున్న రోజుల్లో ఈ యాప్స్ మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయని చెప్పేసి మీరు భావిస్తారు? మొబైల్ వచ్చాక స్మార్ట్ ఫోన్ ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఏంటంటే చాలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటే చాలా సర్వీసెస్ని అంటే టెక్నికల్గా అంటే స్మార్ట్ ఫోన్ చాలా సింప్లిఫై చేసింది. లైక్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మీరు ఒకప్పుడు ఏదైనా క్యాబ్ బుక్ చేయాలంటే యూ హ్యావ్ టు సర్చ్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్, అందులో బెస్ట్ బుకింగ్ ఏదో చూసుకొని బుక్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఉబర్ కార్, ఓలా అలాంటి అప్లికేషన్లు చెక్ చేసుకున్నాక మీకు బెస్ట్ ప్రైసింగ్ ఏదో వస్తుందో దాన్ని యూ కెన్ జస్ట్ అది ఎన్ని మినిట్స్లో మీరు మీ దగ్గర రీచ్ అవుతుందో కూడా యూ కెన్ సీ ద లైవ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈసీ అంటే వెబ్సైట్ నుంచి మొబైల్ యాప్స్కి ట్రాన్స్ఫర్మేషన్. యూ కెన్ సీ ద వే ద పీపుల్ కన్జ్యూమ్ ద సర్వీసెస్. అంటే రైట్ నౌ మనకు ఈ ఇంటర్నల్ జీబీ, మొబైల్లో ఇంటర్నల్ జీబీ పెరిగినా కానీ, లేకపోతే ఎస్డి కార్డు యొక్క అది పెరిగినా కానీ, అంటే మనం ఒక 20 యాప్స్ కంటే మనం ఎక్కువ అంటే ఇన్స్టాల్ చేసుకోలేము, దాని రకంగా చేసుకోలేము. అంటే రానున్న రోజుల్లో ఈ యాప్స్ ఏ రకంగా పరిణతి చెందే అవకాశం ఉంది? దానికి అనుగుణంగా మొబైల్ డివైసెస్ నిర్మాణం కానీ వాటి యొక్క డిజైన్ ఏ విధంగా మారుతుంది? అంటే దీనికి సొల్యూషన్ అంటే ఒకరి డెవలపర్ సైడ్ నుంచి కూడా రావాలి. డెవలపర్ సైడ్ నుంచి ఏంటంటే ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు సో దే హ్యావ్ టు కన్సిడర్ ద మెమరీ ఆల్సో, ద కైండ్ అది ఎంత మెమరీ వాడుకుంటుంది. సో దే ట్రై టు మినిమైజ్, దే షుడ్ మినిమైజ్ ద మెమరీ యూసేజ్ సో దట్ యూజర్ కెన్ ఇన్స్టాల్ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో దానివల్ల ఏంటంటే ఒకటి డెవలపర్ సైడ్ నుంచి అటు రెడ్యూస్ ద మెమరీ, అట్ ద సేమ్ టైమ్ ద స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో వాళ్ళు కూడా డే బై డే అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్ది కూడా మెమరీ సైజ్ని పెంచుతున్నారు. అంటే ర్యామ్ సైజ్ కానీ, లేదంటే ద ఎస్డి కార్డ్ స్టోరేజ్ మెమరీ కానీ. దీని తర్వాత ఈవెన్ అప్లికేషన్ అంటే రెంటెడ్ బేస్లో అంటే మీకు స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్ రన్ అవ్వకుండా కూడా క్లౌడ్లో మొబైల్ అప్లికేషన్ రన్ అయ్యే విధంగా కూడా గూగుల్ లాంటి సంస్థలు దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫ్యూచర్లో ఏంటంటే ఒకవేళ ఈవెన్ అంటే మెమరీ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద అప్లికేషన్ బై రన్నింగ్ ద అప్లికేషన్ ద క్లౌడ్ సర్వర్స్. మొబైల్ స్టోర్స్లో మీరన్న ప్లే స్టోర్స్లో ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఇన్ఫర్మేషన్ స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొందరు అదే పనిగా దానికోసమే మన కాంట్రాక్ట్స్ను దొంగిలించడానికే కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకున్న ఉదంతాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే మరి దీన్ని నిరోధించడానికి వైల్ ఇన్స్టాలింగ్ అప్లికేషన్స్ మన కన్జ్యూమర్స్, ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు సెక్యూరిటీ విషయంలో? ఒకటైతే అండి అంటే ఆల్వేస్ జెన్యూన్ సోర్సెస్ నుంచి మాత్రమే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మనకి డైరెక్ట్గా .apk ఫైల్స్ని మీరు ఎక్కడి నుంచో వేరే వెబ్సైట్స్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ సెక్యూరిటీ కన్సర్న్.
ఇంకోటి ఒకవేళ ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అది ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్ నుంచే చేసుకోవాలి ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే. ఫర్ ఐఓఎస్ యాపిల్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా మీరు ఏ పర్మిషన్ ఇస్తున్నారు, లొకేషన్కి పర్మిషన్ ఇస్తున్నారా, లేదంటే కాంటాక్ట్స్ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారా, లేదంటే ఫొటోస్ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారా. సో ఒకవేళ నిజంగా ఆ అప్లికేషన్స్కి వాటి యొక్క రిక్వైర్మెంట్ ఉంటేనే పర్మిషన్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే వాటికి అన్నెసరీగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్ ఉన్నాయండి. అంటే ఆ అప్లికేషన్ ఫీచర్స్ ఫోటో ఎడిటింగ్ అనుకోండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది కాంటాక్ట్స్ యాక్సెస్. అంటే మనకు ఆ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ కాంటాక్ట్స్ లింక్ ఏంటి, బట్ దే వాంట్ టు గెట్ యువర్ కాంటాక్ట్స్ బుక్ ఇన్ టు దే వాంట్ టు సెల్ సంథింగ్ ఎల్స్. సో అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ఏంటి, దానికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటి. ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ మోర్ దాన్ ఆస్కింగ్, సో ప్లీజ్ డోంట్ ఇన్స్టాల్ సచ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ కంపెనీని స్థాపించాలని ఎందుకు అనిపించింది? అదేవిధంగా ఈ సెక్టార్లో అంటే యాప్ డెవలపింగ్ సెక్టార్లో ఇంత ఫీచర్ ఉందని మీరు ఎప్పుడు గ్రహించారు? మీ కంపెనీ ప్రస్థానం ఏ రకంగా జరిగింది? ఇప్పటివరకు ఎన్ని యాప్స్ క్రియేట్ చేశారు? మెయిన్గా నేను ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేసింది 2000, అంటే నా ఓన్గా 2007లో ఐఫోన్ స్టీవ్ జాబ్స్ రిలీజ్ చేశారు. 2008లో ఒక ఐఫోన్ గేమ్ అప్లికేషన్ డెవలప్ చేశాను. అంటే అప్పటి నుంచి అంటే నాకు ఇంట్రెస్టెడ్ అనమాట. అప్లికేషను సంథింగ్ అంటే లైక్ ఎ కైండ్ ఆఫ్ ప్యాషన్. సో అప్పుడే అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దిస్ ఇస్ ద రైట్ డొమైన్. ఎందుకంటే అది 2008లో ఇంకా స్టిల్ పికింగ్ అప్. మొబైల్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేశారు. సో ద యాప్ స్టోర్ కాన్సెప్ట్ ఈజ్ డిజైన్ బై స్టీవ్ జాబ్స్, స్టిల్ పికింగ్ అప్ దట్ టైమ్. సో తర్వాత గూగుల్ ప్లే స్టోర్ వచ్చాయి. సో దట్ టైమ్ ఐ హ్యావ్ డిసైడెడ్ లైక్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, సో దిస్ ఈస్ ద రైట్ డొమైన్. సో ఐ స్టార్టెడ్ దిస్ 2011లో స్టార్ట్ చేశానండి. సో ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ డూయింగ్ ఓన్లీ మొబైల్ అప్లికేషన్స్, నో వెబ్సైట్, నథింగ్, నో అదర్ సర్వీసెస్. సో వీ డూ అంటే మా ఓన్ అప్లికేషన్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్ అండ్ వీ కన్వర్ట్ ద ఐడియాస్ ఇన్ టు మొబైల్ అప్లికేషన్స్ అండ్ వీల్ రిలీజ్ టు ద పబ్లిక్ యాప్స్ బై యాప్ స్టోర్స్. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా క్లయింట్స్ త్రూ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ వస్తే వీ ఆల్సో డూ. బట్ 70% ఆఫ్ ది అవర్ వర్క్ ఈజ్ లైక్ ఆన్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. అంటే ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవాలెట్ పేరుతో అప్లికేషన్ తీసుకొచ్చింది. అదేవిధంగా మీరు ఈ ఏపీ అవును తెలంగాణ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారా? ఈ రకంగా ఏమన్నా జరుగుతున్నాయి? మేము ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్తో డిస్కషన్స్లో ఆల్రెడీ జరుపుతున్నామండి. బట్ డెఫినెట్గా అంటే పార్ట్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ, డిజిటల్ ఇండియా, the government has to invest lot of resources to many the services, the public services should be on the mobile. So it will help to reach the mass people, even the people who are in remote villages. If they want to get some birth certificate, instead of visiting the e-seva or some government office, they can directly apply in the mobile application. So it is going to help public a lot. So we definitely whenever we get a chance to work with governments, we'll look forward to. అంటే ఇప్పటి వరకు మీరు దాదాపుగా 180 అప్లికేషన్స్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. అందులో ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ఈ డబ్ షూట్. ఈ డబ్ షూట్ అంటే ఇప్పటివరకు ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయి? అదేవిధంగా దీని సక్సెస్ స్టోరీ ఎట్లా ఉంది? డబ్ షూట్ అనేది మేము అంటే డబ్ స్మాష్ అనే అప్లికేషన్ బాగా పాపులర్ అయింది గ్లోబల్గా, సో అందరికీ తెలుసు. మేము దాన్నే అంటే ఇండియన్ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని, అంటే మెయిన్గా ఏంటంటే ఇండియన్స్లో అంటే ఇండియాలో దేర్ ఆర్ 26 లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మేము అంటే డబ్ స్మాష్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. సో దాన్ని మన ఇండియన్ ఫ్లేవర్ యాడ్ చేసి వీ మేడ్ ఇట్ యాజ్ అ డబ్ షూట్ యాప్. సో అది లాంచ్ చేసిన వెంబటనే అది తమిళనాడులో ఫస్ట్, మన సౌత్లో తమిళనాడులో బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజెంట్లీ వీఆర్ హ్యావింగ్ 8 lakh downloads and daily 20,000 videos are being created and uploaded to the various app stores, social networking sites. So next we are planning to expand it to globally. So the same concept we are going to expand to the global market. So అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే the global market, Indians who are staying in abroad, so we are planning to launch the same content, the different regional languages content to the Indians in abroad. So అయితే
ఇప్పుడు మీరు ఈ 180 అప్లికేషన్స్ కాకుండా క్లయింట్స్‌కి దాదాపుగా 20 అప్లికేషన్స్ వరకు మేము క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో మీకు ఎక్కువ పేరును తీసుకురావడానికి గానీ, కంపెనీని ఎక్కువ ఎలివేట్ చేయడానికి గానీ ఏది ఎక్కువ ఉపయోగపడ్డది? అది ఏ వర్క్ చేస్తుంది? మేము ఎవరైనా క్లయింట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా సెలెక్టివ్‌గా చేసామండి. ఆహ్, అంటే ఏదైనా ఒక అప్లికేషన్ చేస్తే దాని వాల్యూ షుడ్ బి ఏబుల్ టు దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి. అంటే అప్లికేషన్ వల్ల. సో మేము చేసింది ఇండియాలో అయితే కంట్రీ క్లబ్ చేసాం అప్లికేషన్ ఫర్ హాలిడే బుకింగ్స్. వీ ఆల్సో డన్ అప్లికేషన్ ఫర్ ది దుబాయ్ గవర్నమెంట్, అంటే అది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ చేసాము. సో కంప్లీట్ అంటే కేస్ డెలివరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని త్రూ ఐప్యాడ్ అప్లికేషన్ ద్వారా ఆటోమేట్ చేసాము. అది సక్సెస్ఫుల్గా ఇప్పుడు డిప్లాయ్ చేశారు. సో అంటే ఇప్పుడు అంతకుముందు మనకు వెబ్సైట్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతి కంపెనీ వెబ్సైట్ కావాలని చెప్పేసి ఆరాటపడ్డది. ఆ దిశగా ఈ వెబ్సైట్ డిజైనర్లు కావచ్చు, ఈ వెబ్సైట్ బేస్డ్ మీద వ్యాపారం చాలా బాగా జరిగింది. దానికి వెబ్సైట్ డిజైనర్లు, గ్రాఫిక్స్ అని చెప్పేసి కొత్త కెరీర్స్ వచ్చినాయి. ఇప్పుడు యాప్స్ అనేది ఈ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఈ రానున్న రోజుల్లో ఈ కెరీర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మరి ఇందులోకి రావాల్సిన యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే 4-5 సంవత్సరాలు వెనక చూసుకుంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కెరీర్లో ఇప్పటికైతే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఎవరైనా అంటే ఈ కెరీర్లోకి రావచ్చు. అంటే ఆల్వేస్ నెక్స్ట్ 10 years అయితే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ అనేది రూరల్లో అనేది ఇంకా చాలా తక్కువగా ఉంది. అంటే మనకి ఇండియన్ మార్కెటే హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ద అదర్ ఏషియన్ కంట్రీస్ ఆల్సో దెర్ ఇస్ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ ది స్మార్ట్ ఫోన్ గ్రోత్. సో అంటే మనకు స్మార్ట్ ఫోన్స్ నెంబర్ ఆఫ్ పెరుగుతున్నాయంటే అల్టిమేట్గా అప్లికేషన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ 10 years అయితే ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది కెరీర్ బాగుంటుంది. బట్ ఒకటే అంటే కాంపిటీషన్ అయితే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అప్లికేషన్స్ అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ వర్క్, సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రానున్న రోజుల్లో యాప్స్ మానవ జీవితంపై అధిక ప్రభావం చూపుతుందని, మనిషి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఎన్నో రకాల సేవలను మనం మొబైల్ ఫోన్లో త్రూ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఇటు ప్రభుత్వాలు అదేవిధంగా ఇటు పలు మాధ్యమాలు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరంలో యాప్ మార్కెట్ చాలా బాగుంటుందని, ఇందులో కెరీర్ కూడా చాలా అవకాశాలు ఉంటాయని, అదేవిధంగా ఈ కంపెనీ రూపొందించిన డబ్ షూట్ను మిగతా విదేశాల్లో కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి వెంకీ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నవీన్ రెడ్డి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.